వావ్ క్రేజీ. హాయ్ ఫ్రెండ్స్, వీడియో క్లిక్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈరోజు నేను మీ ముందుకు ఒక సూపర్ స్పోర్ట్ కార్ తీసుకొచ్చాను, విచ్ ఇస్ Audi R8 LMX ఎడిషన్ అండి. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ 99 యూనిట్స్ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేశారు. అండ్ అందులో 3 వేరియంట్స్ ఇండియాలో ఉన్నాయి. ఒక కార్ వచ్చేసి విరాట్ కోహ్లీ గారు కొన్నారు బ్లూ కలర్లో, అండ్ దిస్ ఈస్ ద థర్డ్ వన్ ఇన్ ద ఇండియా. సో మనం రివ్యూ చేయబోతున్నాము. అండ్ వీఆర్ రివ్యూయింగ్ ఎట్ SK కార్ లాంజ్ గచ్చిబౌలిలో. ఇక్కడ ది బెస్ట్ ఎగ్జాటిక్ కార్స్, ఏ కార్ అన్నా మీరు చెప్పండి, ప్రతి ఒక్క కార్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. నాట్ ఓన్లీ ఎగ్జాటిక్ కార్స్, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ప్రీమియం బ్రాండెడ్ కార్స్ మీకు ఇందులో అవైలబుల్గా ఉంటాయి. ఇఫ్ యూ రియలీ వాంట్ టు పర్చేస్ ఎనీ లగ్జరీ ఆర్ ఎగ్జాటిక్ కార్స్, ప్లీజ్ చెక్అవుట్ SK కార్ లాంచ్. అండ్ ఆల్సో మీరు మమ్మల్ని కూడా రీచ్ అవుట్ అవ్వచ్చు, DM చేయండి Insta 0390 చందు అండ్ అలాగే జెట్ వీల్స్ ఇండియా అని, సో దట్ వీ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ క్రాకింగ్ యువర్ బెటర్ డీల్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము రివ్యూ స్టార్ట్ చేద్దాము. ఫ్రంట్ నుంచి మాట్లాడుకుందామండి. ఇది Audi R8 LMX ఎడిషన్. ఫస్ట్ కీస్ చూసుకున్నట్టయితే మనకి ఈ విధమైన కీస్ వస్తాయండి. ఇందులో మనకి 3 ఫంక్షనాలిటీస్ ఇచ్చారు, లాక్, అన్లాక్ అండ్ అలాగే చూసుకుంటే బూట్ ఓపెన్. అండ్ ఇంజన్ కూడా మనకి రేర్ సైడ్ ఉంటుంది. సో ఫ్రంట్లో మనకి ఇంజన్కి బదులుగా బూట్ స్పేస్ ఉంటుంది. సో నేను మీకు అది కాసేపట్లో చూపిస్తాను. ఫ్రంట్ మనం లుక్స్ గురించి మాట్లాడుకుందాము. ఫ్రంట్ ఇక్కడ మనం గ్రిల్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, టిపికలీ Audi సంబంధించిన ఒక స్పోర్ట్స్ గ్రిల్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఎగ్జాక్ట్లీ అదే విధమైన గ్రిల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి వెంటిలేషన్ కోసం కంప్లీట్లీ స్పేస్ అనేది ఎంటీగా ఉంచారు. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్లాక్ ఇన్సర్ట్స్ అండ్ అలాగే గ్రే ఇన్సర్ట్స్తో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఫ్రంట్ గ్రిల్. అండ్ అలాగే చూసుకుంటే ఇది మనకి Audi బ్రాండింగ్ ఇక్కడ ఈ ప్లేస్లో ఇవ్వడం జరిగింది. ఈ బోనెట్ పైన మీరు అయితే స్ట్రైప్ లైన్స్ చూస్తున్నారో బ్రౌన్ కలర్లో, ఇవి ఆఫ్టర్ మార్కెట్ వేయించడం జరిగింది. స్టాక్ వేరియంట్లో అయితే మనకి ఈ స్ట్రైప్ లైన్స్ అనేది అవైలబుల్గా ఉండవు. అండ్ అలాగే మనం ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ లేజర్ బీమ్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. BMWలో ఒక వేరియంట్లో ఉంటుంది i8లో. అండ్ ఇక్కడ చూసుకుంటే Audiలో మనకి ఈ కార్లోనే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. చూడడానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. విజన్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, బ్లింకర్స్ కూడా చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు. ఆరెంజ్ అండ్ కలర్లో బ్లింక్ అవుతాయి టర్న్ ఇండికేటర్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్ ల్యాంప్స్ వచ్చేసి కంప్లీట్లీ ప్రొజెక్టర్ సెటప్ ఇవ్వడం జరిగింది. అండ్ కిందగా చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కూడా వెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఈ ప్యాటర్న్ కూడా చాలా స్పోర్టీగా కనిపిస్తుంది ఇన్ ఫ్రంట్. అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఇదైతే కార్బన్ ఫినిషింగ్ ట్రీట్మెంట్ ఉందో ఫ్రెండ్స్, ఇది కూడా చాలా క్రేజీగా ఉంటుంది. అండ్ ఈ కార్బన్ ఫినిషింగ్ ట్రీట్మెంట్ త్రూ అవుట్ ద కార్లో మనకి ఓన్లీ LMX ఎడిషన్ ఆన్ స్టాక్ వస్తుంది. అండ్ అలాగే మనం కింద చూసుకుంటే ఇక్కడ కూడా స్కిట్ ప్లేట్ కంప్లీట్గా మనకి కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్తో ఇచ్చారు. చూడడానికి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ మనకి పార్కింగ్ సెన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఈ విధమైన లుక్స్ అనేది మనకి R8 LMX ఎడిషన్లో కనిపిస్తాయండి. ఇప్పుడు మనం హుడ్ ఓపెన్ చేసి చూద్దాము. సో మనకి ఇక్కడ ఒక కీ ఇచ్చారు. ఇది మనం ప్రెస్ చేసినట్టయితే 2 టైమ్స్ ప్రెస్ చేస్తే మనకి ఇది ఓపెన్ అయిపోతుంది, చూసారా. దెన్ ఇప్పుడు మనము ఇది ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. హైడ్రాలిక్ స్ట్రట్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్సులేషన్ ఇవ్వలేదు, ఇట్ ఈస్ నాట్ నీడెడ్, ఇంజన్ ఇక్కడ లేదు కాబట్టి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ బూట్లో ఇక్కడ 12 వోల్ట్ పవర్ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే LED లైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మనకి ఒక డీసెంట్ అయిన ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఈ LMX ఎడిషన్లో లభిస్తుంది. అండ్ దెన్ మనం సింపుల్గా ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చండి. క్వాలిటీ ఈజ్ ఎక్సలెంట్. జర్మన్ వెహికల్స్ ఆల్వేస్ బెస్ట్ ఇన్ ద క్వాలిటీ అండి. అండ్ ఇప్పుడు మనం సైడ్ వ్యూలో ఏ విధంగా ఉందో చూద్దాము రండి. సో ఇక్కడ మనం సైడ్లో చూసుకుంటే ఫ్రెండ్స్, V10 అని ఇక్కడ మనకి బ్యాడ్జింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇంజన్ స్పెసిఫికేషన్స్ నేను రేర్ సైడ్ వెళ్ళినాక చెప్తాను మీకు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ది బెస్ట్ అండ్ స్పోర్టీ లుకింగ్ అలాయ్ వీల్స్ ఇందులో ఇవ్వడం జరిగింది మనకి. అండ్ మనం టైర్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే 235/35 R19 వీల్స్తో వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి Audiకి సంబంధించిన బ్రాండింగ్ ఇచ్చారు. అండ్ అలాగే బ్రేక్ క్యాలిపర్స్ గురించి మాట్లాడుకుంటే కార్బన్ సెరామిక్ యొక్క మనకి బ్రేక్ క్యాలిపర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్ 4 టైర్స్కి మనకి వెంటిలేటెడ్ డిస్క్ అనేది ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూడడానికి మనకి ఈ విధమైన ఒక లేఅవుట్ కనిపిస్తుంది సైడ్ వ్యూలో. సో రండి నాతో, అలాగే నేను మీకు ఓవరాల్గా కార్ ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, సేమ్ మనకు ORVM పైన కూడా కంప్లీట్గా మనకి కార్బన్ ఫినిషింగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. టర్న్ సిగ్నల్ కూడా మనకి ORVM పైన ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ క్యారెక్టరిస్టిక్ లైన్స్ ఏవైతే కార్ పైన ఉంటాయో చాలా స్పోర్టీగా ఉంటుందండి. అండ్ మోస్ట్లీ చూసుకుంటే ఈ క్యారెక్టరిస్టిక్ లైన్స్ అన్నీ మనకి ఒక ఏరోడైనమిక్ ఇంజనీరింగ్తో వస్తాయండి. సో దట్ వెహికల్ ఎప్పుడైతే చాలా ఫాస్ట్గా క్రూజ్ అవుతుందో, ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద స్పోర్ట్స్ కార్స్ యొక్క డిజైన్ చాలా వరకు ఏరోడైనమిక్స్ ఉండేలాగా డిజైన్ చేస్తారు. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మీకు ఈ విధమైన ఒక డిజైన్ అనేది ఇప్పుడు మనకి ఎయిర్ ఇంటెక్స్ ఇక్కడ చూడవచ్చు మీరు, టైర్స్ వచ్చి అండ్ అలాగే మనకు డిస్క్ అండ్ అలాగే క్యాలిపర్స్ వచ్చేసి కూల్ అవ్వడానికి ఈ ఎయిర్ ఇంటేక్ ఇవ్వడం జరిగింది. ప్రాపర్ ఎయిర్ ఇంటేక్ అండి ఇది. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనకి కంప్లీట్గా కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు R8 బ్యాడ్జింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా ప్రీమియంగా కనిపిస్తుంది ఇన్ఫ్యాక్ట్ మనకి సైడ్లో ఇక్కడ చూసుకుంటే. అండ్ ఈ డిజైన్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, కంప్లీట్లీ కూపే డిజైన్ వస్తుంది.
చూడొచ్చు చాలా స్టైలిష్గా ఉంటుంది ఈ కారు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మ్యాట్ ఫినిషింగ్తో వస్తుందండి. ఇది మనకి గ్లాసీ ట్రీట్మెంట్తో రాదు, కంప్లీట్గా మ్యాట్ ఫినిషింగ్తో వస్తుంది. అండ్ ఫ్యూ ప్లేసెస్లో మనకి కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇందాక నేను మీకు చెప్పాను కదా ఎల్ఎంఎక్స్ ఎడిషన్, ఇక్కడ మనకి ఎల్ఎంఎక్స్ యొక్క బ్రాండింగ్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే 52/99. నేను మీకు ఆల్రెడీ బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్పినట్టు అవుట్ ఆఫ్ 99 యూనిట్స్లో దిస్ ఈస్ ద 52nd యూనిట్ అండ్ 3rd ఇన్ ఇండియా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రేర్ సెక్షన్ చూద్దాము. Audi R8 యొక్క ఎల్ఎంఎక్స్ ఎడిషన్ రేర్ వ్యూ ఏ విధంగా ఉంటుందో. టెయిల్ ల్యాంప్ డిజైన్ కూడా చూడొచ్చు, చాలా స్పోర్టీగా డిజైన్ చేశారు. కంప్లీట్లీ మనకి లెఫ్ట్ టు రైట్ అనేది స్వైప్ లైట్ ఇచ్చారు. ఇక్కడ ఇండికేటర్ యాక్చువల్లీ ఇక్కడ చూసుకుంటే మనకి ఎయిర్ ఇంటెక్స్ ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి 3 స్లాట్స్కి సంబంధించి మనకు ఒక గ్రిల్ టైప్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్లీ మ్యాట్ ఫినిషింగ్ గ్రే కలర్లో వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ స్పోర్ట్స్ కార్ ఇస్ ద ఎగ్జాస్ట్ మనకి రౌండ్ ఇన్ షేప్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ మళ్ళీ గ్లాసీ కలర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. కొంచెం ప్రీమియంనెస్ కూడా ఈవెన్ ఎగ్జాస్ట్లో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తారు ఆడి వాళ్ళు. రియర్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ 1, 2, 3 కంప్లీట్లీ 4 రియర్ పార్కింగ్ సెన్సర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ అలాగే చూసుకుంటే మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ బ్రాండింగ్ చూసుకుంటే Audi వచ్చేసి 4 రింగ్స్ మనకి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ కింద స్కిట్ ప్లేట్ గురించి మాట్లాడుకుంటే స్కిట్ ప్లేట్ కూడా కంప్లీట్గా కార్బన్ ఫైబర్ ఫినిషింగ్తో ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు ఈ డిజైన్ వచ్చేసి కంప్లీట్గా ఒక ఏరోడైనమిక్ షేప్ ఉండడానికి ప్రతి ఒక్క స్పోర్ట్స్ కార్లో ఇదే విధమైన డిజైన్ మనకి కనిపిస్తుంది కింద స్కిట్ ప్లేట్లో. అలాగే ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఇంజన్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. యాక్చువల్లీ గ్లాస్ ఏరియా అనేది కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ ఉంటుంది ఎల్ఎంఎక్స్ వేరియంట్లో. 5.2 లీటర్ న్యాచురల్లీ యాస్పైర్డ్ ఇంజన్ అండి ఇది. 7 స్పీడ్ ఆటోమేటిక్తో వస్తుంది. పవర్ గురించి మాట్లాడుకుంటే 562 బ్రేక్ హార్స్ పవర్ జనరేట్ చేస్తుంది. 540 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ జనరేట్ చేస్తుందండి. ఈ నెంబర్స్ చూసి తెలుసుకోవచ్చు మీరు వెహికల్ యొక్క పవర్ ఏ విధంగా ఉంటుందో. ఓవరాల్గా చూడాలంటే ఫ్రెండ్స్, కంప్లీట్గా ఈ విధంగా మనకు కనిపిస్తుంది Audi R8 ఎల్ఎంఎక్స్ ఎడిషన్. అండ్ ఇంజన్ చాలా హీట్ అవుతుంది కాబట్టి హై స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క ప్లేస్లో మనకి ఏరోడైనమిక్ షేప్స్ని డిజైన్ చేశారు. ఆల్ ఓవర్ ద కార్కి మనకి ఎయిర్ ఇంటెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది Audi R8 ఎల్ఎంఎక్స్కి సంబంధించిన ఎక్స్టీరియర్. ఇప్పుడు మనం ఇంటీరియర్లో వెళ్ళి చూద్దాము ఏ విధంగా ఉంటుందో. సో ఇక్కడ మనకి డోర్ హ్యాండిల్ ఇచ్చారు. యాక్చువల్లీ ప్యాసివ్ ఎంట్రీ ఇందులో అవైలబుల్గా లేదండి. వావ్, కంప్లీట్గా డోర్ చాలా వైడ్గా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రేమ్లెస్ డోర్స్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా డోర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ట్రీట్మెంట్తో వస్తుంది. ఫుల్ ఆఫ్ లెదర్ యూస్ చేశారు. టెక్స్చర్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. సాఫ్ట్ లెదర్ యూస్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి Audi ఎక్స్క్లూజివ్ అనేసి అక్కడ బ్యాజింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఈ టెక్స్చర్, ఈ డిజైన్ కూడా చాలా సూపర్గా ఉంది. ఈ థ్రెడింగ్ కూడా స్పోర్టీనెస్ని బాగా రిఫ్లెక్ట్ చేస్తుందండి ఈ డోర్ పైన కూడా. ఇక్కడ చూసుకుంటే మనకి స్పీకర్ ఇచ్చారు, ఆడియో సిస్టమ్. ఇక్కడ కూడా మనకి ఒక లార్జ్ స్పీకర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే డోర్ హ్యాండిల్ పైన కూడా కంప్లీట్గా మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఇవ్వడం జరిగింది. అండ్ 2 డోర్స్కి సంబంధించి పవర్ కంట్రోల్స్ మనకి మిర్రర్స్కి సంబంధించింది ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ORVM అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎయిర్ వెంట్స్కి సంబంధించి కంప్లీట్లీ మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్. అండ్ అలాగే ప్రీమియంనెస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి కార్లో ఇంటీరియర్లో. ఇక్కడ నుంచి మనం ప్రతి ఒక్క జర్మన్ మేడ్ కార్లో హెడ్ లైట్స్ వచ్చేసి ఈ విధంగా ఆన్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు ఇక్కడ చూస్తే హెడ్ లైట్ లెవెలర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి బ్రేక్ అండ్ యాక్సలరేషన్, ఎందుకంటే ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి మనకి క్లచ్ అవైలబుల్గా లేదు. అండ్ ఇప్పుడు మనం స్టీరింగ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. కంప్లీట్లీ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే R8 యొక్క బ్యాజింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ స్టీరింగ్ వచ్చేసి చాలా సూపర్ కంఫర్ట్ ఉందండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఈ డిజైన్ కూడా స్టీరింగ్ పైన చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి క్రోమ్ ఎలిమెంట్స్ తోటి 3 స్పోక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్యాడల్ షిఫ్టర్స్ మనకి ప్లస్ మైనస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వైపర్కి సంబంధించిన కంట్రోల్స్, అండ్ ఇక్కడ చూసుకుంటే హెడ్ లైట్స్కి సంబంధించిన కంట్రోల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు కంప్లీట్గా మనకి స్పీడోమీటర్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ V10 ఇవ్వడం జరిగింది. V10 మనకి ఎన్ని సిలిండర్ యొక్క వెహికల్ అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు. ఇక్కడ చిన్న ఒక మనకి ఇంజన్కి సంబంధించిన టెంపరేచర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ టాకోమీటర్ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మధ్యలో మనకి చిన్న MID డిస్ప్లే ఇచ్చారు. అండ్ స్టీరింగ్ పైన చూసుకుంటే మనకి ఇక్కడ హార్న్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే Audiకి సంబంధించిన బ్రాండింగ్ ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి వాయిస్ కమాండ్స్ ఇచ్చే ఫీచర్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మోడ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. MIDకి సంబంధించిన కంట్రోల్స్ అన్ని ఇక్కడ మనం టాగుల్ చేస్తూ ఇందులో చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే మనం మాట్లాడుకుంటే రియర్ వ్యూ మిర్రర్ ఇక్కడ ఇచ్చారు. అండ్ టాప్ ఆఫ్ ద రూఫ్లో కూడా చూసుకుంటే మీకు ఒక టెక్స్చర్ ఇచ్చారండి. సేమ్ మనకి డోర్ పైన ఉన్న టెక్స్చర్ ఇక్కడ కూడా ఇచ్చారు. అదే డిజైన్ ఇచ్చారు. ప్రీమియంనెస్ మనకి ఈవెన్ రూఫ్ పైన కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనకి సన్ ప్రొటెక్టర్ గురించి మాట్లాడుకుంటే సన్ ప్రొటెక్టర్ అలాంగ్ విత్ ద వ్యానిటీ మిర్రర్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే లైట్స్, LED లైట్స్ ఇచ్చారండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సేమ్ కో ప్యాసింజర్కి కూడా సన్ ప్రొటెక్టర్ విత్ ద వ్యానిటీ మిర్రర్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్, ఫిట్ అండ్ ఫినిషింగ్ చాలా క్రేజీగా ఉంది, చాలా స్పోర్టీ. ఇన్ఫ్యాక్ట్
చాలా ప్రైజీ కూడా కార్ చూడాలంటే. డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, కంప్లీట్గా బ్లాక్ కలర్ డాష్ బోర్డ్ ఇవ్వడం జరిగింది. డాష్ వచ్చేసి సింగిల్ టోన్ వస్తుంది, బ్లాక్ అండ్ కలర్, ప్యూర్ లెదర్ యూస్ చేశారు. ప్రతి ఒక్క ఏరియాలో సాఫ్ట్ మెటీరియల్స్ అనేది యూస్ చేశారండి. అండ్ ఏసీ వెంట్స్ ఒక డిజైన్ కూడా చూడండి, సెంటర్ కన్సోల్ చాలా డిఫరెంట్గా ఉందండి. డిజైన్ వచ్చేసి చాలా క్రేజీగా డిజైన్ చేశారు. స్పోర్టీ ఎలిమెంట్స్ అనేది ప్రతి ఒక్క చిన్న థింగ్లో మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ఏసీ వెంట్స్ మిడిల్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మనకి ఒక క్రోమ్ ఎలిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. అండ్ రేడియో, మీడియా అండ్ టెలిఫోన్ నావిగేషన్ ప్రతి ఒక్క ఫీచర్ ఇందులో అవైలబుల్గా ఉందండి. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు, ఇది ఆన్ చేస్తే మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆన్ అవుతుంది. ఆడి మల్టీమీడియా ఇంటర్ఫేస్ అని వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే రేడియో, మీడియా, ఇక్కడ చూసుకుంటే డైరెక్టరీ అండి. ఫోన్ కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నంబర్స్, కాంటాక్ట్స్ అన్నీ విజిబుల్ అవుతాయి. టెలిఫోన్ అండ్ ఇక్కడ నావిగేషన్ ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. కార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం వెహికల్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క డీటెయిల్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఈ కార్ ఫీచర్స్లో చూసుకుంటే మనకి కార్ వర్జన్ అండ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. అండ్ ఈ విధంగా మనము ఇక్కడ కంట్రోల్ చేస్తూ ఇదాన్ని టాగిల్ చేయొచ్చండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్ గేర్ బాక్స్. చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు, చాలా ప్రీమియంగా ఉందండి. గేర్ లివర్ పైన కూడా మనకి R8 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏసీ కంట్రోల్స్కి సంబంధించి మనకి ఇక్కడ నాబ్స్ ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఈఎస్పీకి సంబంధించిన మనకి ఫంక్షనాలిటీ ఇచ్చారు, హ్యాజర్డ్ లైటింగ్ ఇచ్చారు. అండ్ స్పోర్ట్ మోడ్ వచ్చేసి మనకి ఈ మధ్యలో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆటోమేటిక్ అండ్ అలాగే న్యూట్రల్ అండ్ రివర్స్. సో ఈ విధంగా మనకి Audi R8 LMXలో ట్రాన్స్మిషన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఈ పార్ట్ మొత్తం మనకి కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ ట్విన్ కప్ హోల్డర్స్ అనవచ్చు. మధ్యలో కూడా కొంచెం స్పేస్ ఉంది, ఒక చిన్న కప్ హోల్డర్ లాంటి స్పేస్ అనేది మధ్యలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆడీకి సంబంధించిన ఒక బ్రాండెడ్ కప్ హోల్డర్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు. చూసుకుంటే మనకి పార్కింగ్ బ్రేక్ అండి. పార్కింగ్ బ్రేక్ పైన కూడా కంప్లీట్గా కార్బన్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు చైర్ వచ్చేసి మనము మాన్యువల్లీ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది ఒకటి మనకి ఎలక్ట్రికల్ ఉంటే బాగుంటుండే, బికాస్ సచ్ స్పోర్ట్స్ కార్ అండ్ హై ప్రీమియం పే చేస్తున్నప్పుడు అట్లీస్ట్ మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఉంటే బాగుంటుండే. చైర్ కంఫర్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. థై సపోర్ట్ చూడొచ్చు మీరు ఎంత ఎక్సలెంట్గా ఉందో. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి ఈ సీట్స్ అనేది ఒక హగ్గింగ్ ఫీలింగ్లో వస్తుంది. సైడ్లో మనకి షోల్డర్ సపోర్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే హెడ్ రెస్ట్ కూడా చాలా క్రేజీగా డిజైన్ చేశారు. కంఫర్ట్ లెవెల్స్ మాత్రం ది బెస్ట్ అని చెప్పాలి. అండ్ అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే R8 LMX వచ్చేసి మనకి ఇల్యూమినేషన్లో ఇచ్చారు. అండ్ వర్షన్ కూడా ఇచ్చారు చూడండి, 52/99. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వెహికల్ని ఆన్ చేద్దాము. ఆన్ చేసిన తర్వాత నేను థ్రాటల్ ఇస్తాను, మీరు వినండి R8 LMX ఎడిషన్ యొక్క ఎగ్జాస్ట్ నోట్ ఏ విధంగా ఉంటుందో. అండ్ మీరు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. వావ్, క్రేజీ. సో ఫ్రెండ్స్, కార్ల నుంచి బయటికి రావాలంటే కొంచెం అయితే కష్టంగా ఉంటుంది, ఎందుకంటే లో ప్రొఫైల్ ఉంటుంది కాబట్టి, కార్ చాలా కిందికి ఉంటుంది కాబట్టి బయటికి వచ్చేటప్పుడు లిటిల్ డిఫికల్టీ ఉంటుంది. బట్ ఆల్ ద స్పోర్ట్స్ కార్స్ ఈ విధంగానే ఉంటాయి. అండ్ ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు ఈ డీటెయిల్ వాకరౌండ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో నేను ఆల్రెడీ మీకు బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్పినట్టు దిస్ కార్ ఈజ్ రివ్యూయింగ్ అండర్ ద రూఫ్ SK కార్ లాంజ్ గచ్చిబౌలి. బెస్ట్ కలెక్షన్ ఉందండి ఇండియాలో, ది బెస్ట్ షోరూమ్ ఇది. యూ కెన్ గూగుల్ దాట్ ఆల్సో. సో వీఆర్ ప్రివిలేజ్ టు రివ్యూ హియర్. ఇలాంటి మరికొన్ని స్పోర్ట్స్ కార్స్ మీకోసం నేను అప్కమింగ్ వీడియోస్లో తీసుకొస్తాను.